మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. పార్టీ సభ్యత్వం కోటి దాటడంపై చర్చించనున్నారు. వీటితో పాటు పొలిట్ బ్యూరోలో కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు మార్పులు అవసరమని గత కొంతకాలంగా లోకేష్ చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఇటీవల తాను నిర్వహిస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని వేరే వాళ్లకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇక లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలన్న చర్చ నేపథ్యంలో పొలిట్ బ్యూరో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఐపీ బ్యూరో చీఫ్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోష్న ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకి పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశం టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే నినాదం పార్టీ శ్రేణుల్లో, పార్టీ ఎమ్మెల్యేల్లో గట్టిగా వినిపించడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్పష్టంగా పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా మూడు పదవులు 3 సార్లు ఒకే పదవిలో కొనసాగకూడదు, అటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలి. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను కూడా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నానని, నా పదవికి కూడా నేను రాజీనామా చేస్తానని ఇప్పటికే లోకేష్ చెప్పడం. అదేవిధంగా ఈ పొలిట్ బ్యూరో సమావేశం ద్వారా చూసుకుంటే కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. ఈ కొత్త వారిలో కూడా ఎక్కువగా లోకేష్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యత దక్కే క్రమంలోనే ఇటువంటి వినికిడంతా వినిపించిందని పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా చర్చ జరుగుతుంది. ఈరోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ సభ్యత్వాలకు సంబంధించి 1 కోటి మంది సభ్యత్వాలు దాటడం అనే అంశం మీద కూడా పార్టీ శ్రేణులు గతంలో కన్నా ఎక్కువగా పార్టీని గౌరవించారు, పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ పార్టీ వెన్నుముక్క నిలవాలి, పార్టీ ప్రతి అడుగు కూడా కార్యకర్తలకు అండగా ఉండే విధంగా చేయాలనే అంశాల మీద ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరుగుతుందనే ఒక అంశం. మరో అంశం ముఖ్యంగా చూసుకుంటే కొత్త వారికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాలి, అదేవిధంగా కొత్త వారిని పార్టీలో ముందుకు తీసుకెళ్లాలి అంశం మీద కూడా లోకేష్ ఏదైతే ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా కావాలనేసి పార్టీ శ్రేణుల నుంచి వినిపించారో, పార్టీ శ్రేణుల నుంచి లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలనేసి చెప్పారో, అయితే లోకేష్ మాత్రం తప్పకుండా పార్టీలో ఇప్పటికే 3 సార్లు ఒకే పదవిలో కొనసాగిన వాళ్ళు అందరూ కూడా తప్పుకోవాలి, ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త పద్ధతులు తీసుకురావాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అంశం మీద ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం 3 గంటలకి ప్రధానమైన చర్చలతో కొనసాగుతుంది. జోస్నా. రైట్ రాజేష్.